బాగా ఆకలేస్తోందా? డోంట్ వరీ, స్విగ్గీ, జొమాటో ఉన్నాయిగా. అర్జెంటుగా బయటికి వెళ్ళాలా? రోడ్డెక్కాల్సిన అవసరమే లేదు. ఇంటి వద్దకే వచ్చే ర్యాపిడో ఉందిగా. ఊరెళ్ళాలా? అరే, ఊబర్ ఉందిగా. హెల్త్ టిప్స్ కావాలా? హెల్త్ యాప్ ఉందిగా. చూశారా, విషయానికో యాప్ ఉంది. ఇప్పుడు చైనాలో వచ్చిన ఓ యాప్ సంచలనమే కాదు, ప్రకంపనాలు సృష్టిస్తోంది. అదే ఆర్ యు డెడ్ పేరిటొచ్చిన యాప్. పేరు వినగానే జడుసుకునేలా ఉంది కదూ. బట్ ఈ యాప్ చావడానికి కాదు, చనిపోయేవారిని బతికించే యాప్. ఆర్ యు డెడ్ యాప్ అసలు పేరు సిలేమే. మాండరిన్ భాషలో సిలేమే అంటే చనిపోయావా అని అర్థం. చైనాలో పాపులర్ అయిన ఫుడ్ డెలివరీ యాప్ ఎలేమే పేరుని పోలి ఉంటుంది. ఎలేమే అంటే ఆకలిగా ఉందా అని. ఇండియాలో స్విగ్గీ, జొమాటోలాగే ఈ యాప్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సిలేమే కొత్తగా పుట్టుకొచ్చింది. యాప్ పనితీరు కన్నా పేరే సంచలనంగా మారింది. చైనాలో మోస్ట్ ట్రెండింగ్ యాప్గా సిలేమే నిలుస్తోంది. మిలియన్ల కొద్దీ యువత ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటోంది. అమెరికా, భారత్ వంటి దేశాల్లో కూడా డెమూము పేరుతో యాప్ బాగా పాపులర్ అవుతోంది. ఒంటరిగా జీవిస్తున్న వారికి ఈ యాప్ ఓ వరం. ప్రతి 48 గంటలకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు. అలా చేయలేకపోతే మీరప్పటికే రిజిస్టర్ చేసిన ఎమర్జెన్సీ నెంబర్లకి ఫోన్ వెళుతుంది. మీకు సంబంధించిన వారు స్పందించటం లేదు, పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టుంది, వారిని కలవండి అన్న విషయం చేరవేస్తుంది. చూశారా ఇది ఎంత మంచి యాపో. జనాభాలో భారత్తో సరిపోల్చదగ్గ చైనా అన్ని రంగాల్లో దూసుకెళుతోంది. ఇక్కడ శ్రమించటమే జీవన విధానం. పని గంటలు లెక్క పెట్టకుండా రేయింబవళ్లు ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో యంత్రాల్లా పనిచేస్తున్న శ్రామికులకి కొదవే లేదు. అయితే ఇదే సమయంలో ఒంటరిగా బతుకు నెట్టుకొస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఆత్మీయులు అయినవారు లేకుండా అనాథల్లా బతుకుతున్నవారు శోక సముద్రంలో ఈదలేక, ముందుకు వెళ్లలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారిలో నిరాశ కటిక చీకటిలా దట్టంగా కమ్ముకుంటోంది. చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య సుమారు 20 కోట్లకు చేరుతుందని పరిశోధకుల అంచనా. తాజా లెక్కల ప్రకారం సుమారు 12.5 కోట్ల మంది ఒంటరిగా జీవిస్తున్నారు. వీరికేదైనా ప్రమాదం జరిగినా లేదా ఆకస్మికంగా చనిపోయినా ఎవరికీ తెలియని దుస్థితి. చైనాలో కుటుంబ నియంత్రణ చాలా కఠినంగా అమలు చేస్తూ రావడం కూడా జనాభా దారుణంగా పడిపోవడానికి కారణంగా చెప్పొచ్చు. జనాభా తగ్గుదల ఓ సమస్యగా మారుతుందని బహుశా చైనా ఊహించలేదేమో. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్లోనూ జనాభా రాను తగ్గుముఖం పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభాముఖంగా ప్రస్తావించారు. ఒకప్పుడు ఎక్కువ సంతానం వద్దు అన్న నేతలే ఇప్పుడు కనండి పర్వాలేదు అంటున్నారు. 3వ బిడ్డను కంటే 30,000, 4వ బిడ్డను కంటే 40,000 అని తాజాగా నజరానా కూడా ప్రకటించారు. చైనాలోనూ డింక్ విధానం బాగా అమల్లో ఉంది. అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్, సంతానం వద్దు ఆదాయమే ముద్దు అనుకుంటూ బతికేశారు. పరిణామాలు మారిపోయాయి. ఇప్పుడు ఆ దేశంలో ముసలివాళ్ల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. యువత చాలా నైరాశ్యంలో కూరుకుపోతోంది. ప్రస్తుత తరానికి తోబుట్టువులే లేకుండా పోతోంది. చైనాలో ఓ కుటుంబం అంటే యువకుడు లేదా యువతి, అమ్మానాన్నలు, తాతయ్య, అమ్మమ్మలు అన్నట్టుంది. కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక మానసిక భారాన్ని మోస్తూ ఒంటరి జీవుల్లా మారిపోతున్నారు. 2025 నాటికి చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోయింది. పురిటి నొప్పులు, పుట్టిన చిన్నారుల ఏడుపులు ఇవన్నీ అపరిచిత పదాలుగా మారిపోతున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారే దాదాపు 30 కోట్ల మంది దాకా ఉన్నారు. పైగా చైనాలో వృద్ధాశ్రమం సంస్కృతి లేకపోవడంతో ముసలివాళ్లు ఇంట్లోనే ఒంటరిగా కుంగిపోతున్నారు. ఈ లెక్కన 2030 నాటికి చైనాలో ఒంటరిగా బతికేవారి సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఆర్ యు డెడ్ యాప్ వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తరచుగా మనం చనిపోతే శవాన్ని తీసుకెళ్లేలా యాప్ ఉంటే ఎంత బావుంటుందో కదా అని చర్చించేవాళ్లు. దీన్ని గమనించే ఇయాన్ లూ అనే యువకుడు ఈ యాప్ గురించి ఆలోచించాడు. ఇయాన్ కూడా షెంజన్ నగరంలో 5 ఏళ్ల పాటు భయంకర ఒంటరితనాన్ని అనుభవించాడు. ప్రతిరోజు బంధువులకు నేను బాగున్నాను అని మెసేజ్లు పంపడం కష్టమనిపించి చెక్మేట్గా ఈ యాప్కి రూపకల్పన చేశాడు. సిలేమే యాప్ని చైనాలోని హెనాన్ ప్రావిన్స్కు చెందిన మూన్స్కేప్ టెక్నాలజీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. 1995 తర్వాత జన్మించిన జెన్జెడ్ జనరేషన్కు చెందిన 3 యువకులు యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. వీరిలో గెవో ప్రాజెక్టు మేనేజర్గా ఉంటున్నారు. యాప్ తయారీకి కేవలం 1000 యువాన్లు, మన కరెన్సీలో 12,000 నుంచి 13,000 దాకా ఖర్చు అయింది. నెల రోజుల్లోనే యాప్ ఆవిష్కరించారు. ప్రారంభంలో ఉచితంగా ఉన్నప్పటికీ సర్వర్ ఖర్చుల కోసం దీని ధర 8 యువాన్లుగా నిర్ణయించారు. ఆశ్చర్యంగా ప్రస్తుతం ఈ యాప్ 13 కోట్ల రూపాయల కంపెనీ విలువకు చేరుకుంది. సిలేమే యాప్ని ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా చూడొచ్చు. అదే సమయంలో సమాజంలో అనుబంధాలు ఎలా దూరం అయిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సంపాదనే ముద్దు, సంతానం వద్దు అనుకునే నేటి తరానికి ఈ యాప్ ఓ చెంపపెట్టు లాంటిది. ఉమ్మడి కుటుంబాలు మాయమై న్యూక్లియర్ సంసారాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న సమాజంలో
ఒంటరితనం అనివార్యంగా మారిపోతోంది. ఏకాంతం కోరుకోవడం వేరు, ఒంటరిగా మిగిలిపోవడం వేరు. ఇప్పుడు చెప్పండి, మనకు ఆర్ యూ డెడ్ లాంటి యాప్ కావాలా వద్దా?